ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొత్తంలో చూసుకున్నప్పుడు దావీదుకు పట్టాభిషేకం చేసి రాజు అయిన తర్వాత తన స్నేహితుడైన యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు విచారణ చేసినప్పుడు యోనాతానుకు కలిగిన ఒక కుమారుడు ఉన్నాడు, అతని కుంటివాడని చెప్పినప్పుడు అతన్ని తీసుకురమ్మని మనుషులను పంపించినప్పుడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును దావీదును అతను తీసుకుని వచ్చినప్పుడు నీవేనా అని అడిగినప్పుడు నీ దాసునై నేను ఉన్నానని చెప్పాడు. అప్పుడు సౌలుకు కలిగిన సమస్త ఆస్తిని భూమిని అంతటినీ కూడా నీకు నేను అప్పగించేదను, నీవు నా యొద్దనే ఉండి నా బల యొద్దనే భోజనం చేయదు. అయితే సౌలునకు దాసుడైన షీబా అనే వ్యక్తి ఆయనను తీసుకుని వచ్చి ఉండగా అతనిని దాసునిగా అతనికి అప్పగించి అతని వారందరూ కూడా అతని భూమిని సాగు చేసి ఆ పంట అతనికి ఇచ్చినట్లుగా సేవకులుగా ఉండినట్లుగా దావీదు చేసి మేలు చేసి మెఫీబోషెతును పోషించినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.